హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ వొకాబులరీ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, రిటర్న్ ఇంగ్లీష్ కానీ ఇలా లాంగ్వేజ్ని అన్ని ఆస్పెక్ట్స్ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద వికెడ్ సర్వెంట్స్. సో దీనిని WICKED వికెడ్ అని ప్రొనౌన్స్ చేయాలండి. కొంతమంది విక్డ్ అంటూ ఉంటారు, విక్డ్ కాదు వికెడ్ అన్నమాట. వికెడ్ అంటే దుష్ట స్వభావం గల లేదా చెడ్డ బుద్ధి గల. సర్వెంట్స్ అంటే పనివాళ్ళు లేదా సేవకులు, అంటే చెడు స్వభావం కలిగినటువంటి సేవకులు అని ఈ టైటిల్ యొక్క మీనింగ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. There were two servants who worked for an old lady. There were two servants. ఓకే, there were two servants అంటే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. ఓకే, ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. చూడండి, ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటంటే WERE వర్. వర్ అంటే ఇది ఒక బీ ఫామ్ అండి, అంటే ఉండడము అని అర్థం అనమాట. అయితే ఈ ఉండడము అనేది 3 స్టేజెస్లో ఉంటుంది. పాస్ట్లో ఉండడము, లేదా ప్రజెంట్లో ఉండడము, లేదా ఫ్యూచర్లో ఉండడం. అంటే పాస్ట్లో గతంలో ఉండడాన్ని వర్ అంటాము. ఒకవేళ ప్రజెంట్లో ఇప్పుడు ఉండడము అని చెప్పాలనుకోండి ARE అంటాము. ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలంటే విల్ బీ అంటాము. అంటే ఇక్కడ చూడండి, దేర్ వర్ 2 సర్వెంట్స్ అంటే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. వర్ యూజ్ చేశారు కాబట్టి గతంలో, అంటే ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయిన స్టోరీ అన్నమాట. ఒకవేళ దేర్ ఆర్ 2 సర్వెంట్స్ అన్నారనుకోండి, ఇద్దరు పనివాళ్ళు ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నట్టు. దీన్నే దేర్ విల్ బి 2 సర్వెంట్స్ అన్నారనుకోండి, ఫ్యూచర్లో ఇద్దరు సర్వెంట్స్ ఉంటారు అని అర్థం అన్నమాట. సో దేర్ వర్ 2 సర్వెంట్స్ హూ వర్క్డ్ ఫర్ యాన్ ఓల్డ్ లేడీ. ఇక్కడ ఎప్పుడు కూడా మనకి సెంటెన్స్ మధ్యలో ఇలా హూ, వాట్, వేర్, వెన్, వై అని వచ్చాయనుకోండి, దానికి ముందు ఏ వర్డ్ అయితే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి ఈ ప్లేస్లో. ఇక్కడ హూ అంటే ఎవరంటే, హూకి ముందు ఏముంది 2 సర్వెంట్స్ అని ఉంది కదా, అంటే ఈ హూ ప్లేస్లో 2 సర్వెంట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే దేర్ వర్ 2 సర్వెంట్స్. హూ అంటే ఎవరు, 2 సర్వెంట్స్ కదా. 2 సర్వెంట్స్ వర్క్డ్ ఫర్ యాన్ ఓల్డ్ లేడీ. ఓకే, ఆ ఇద్దరు సర్వెంట్స్ కూడా వర్క్డ్ అంటే పని చేయడము, ఫర్ యాన్ ఓల్డ్ లేడీ. ఓల్డ్ లేడీ అంటే ఒక వృద్ధురాలి కోసము, ఫర్ అంటే కోసము పని చేస్తూ ఉండేవారు, అంటే ఒక వృద్ధురాలి దగ్గర పని చేస్తూ ఉండేవారు. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ చూడండి, దేర్ వర్ 2 సర్వెంట్స్ హూ వర్క్డ్ ఫర్ యాన్ ఓల్డ్ లేడీ. అంటే ఒకానొకప్పుడు ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు, వాళ్ళు ఒక వృద్ధురాలి దగ్గర పని చేస్తూ ఉండేవారు. అయితే ఎవ్రీడే ద ఓల్డ్ లేడీ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ. ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ద ఓల్డ్ లేడీ ఇందాక ఏ ఓల్డ్ లేడీ అయితే అనుకున్నామో ఆ ఓల్డ్ లేడీని చూడండి, ఇక్కడ యాన్ ఓల్డ్ లేడీ అన్నారు, ఇక్కడ మాత్రం ది ఓల్డ్ లేడీ అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ లేడీ అనేది స్టోరీలో ఫస్ట్ టైం మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేశారనమాట, అంటే ఒక వృద్ధురాలు అని. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఓల్డ్ లేడీ ఎవరో మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి, అంటే డెఫినెట్గా ఆమె అని తెలిసింది కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దీని యూజ్ చేశారండి. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ది ఓల్డ్ లేడీ యూజ్డ్ టు గెటప్ ఎర్లీ. గెటప్ అంటే నిద్ర లేవడము, ఎర్లీ అంటే త్వరగా. అంటే ఆ వృద్ధురాలు ప్రతిరోజు కూడా త్వరగా నిద్ర లేచేది. ఇక్కడ చూడండి, యూజ్డ్ టు అని ఒక ఎక్స్ప్రెషన్ వాడారు కదా, దీనిని స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. యూజ్డ్ టు అంటే ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది అనమాట, అంటే గతంలో అలా జరిగేది అని చెప్పడానికి వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటాము. ఓకే, సో నేను నా కాలేజ్ డేస్లో ఎక్కువగా సినిమాలు చూసేవాడిని అని చెప్పాలంటే ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్.
సో ఆ విధంగా యూజ్డ్ టు అనేది గతంలో ఒకప్పుడు జరిగేది అనే అర్థంలో వాడతామన్నమాట. సో ఇక్కడేమన్నారు, ద ఓల్డ్ లేడీ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ, అంటే ఆ వృద్ధురాలు ప్రతిరోజు త్వరగా నిద్ర లేచేది, అంటే ఆ పని జరుగుతూ ఉండేది అని మీనింగ్ రావడానికి యూజ్డ్ టు యూజ్ చేశారనమాట. ఇక్కడ యూజ్డ్ అంటే ఉపయోగించడము అని మాత్రం కాదండి. ఓకే. When her cock crows early in the morning, she would come and wake them up and make them to do their work. So when అంటే అప్పుడు, when her cock అంటే కోడిపుంజు, హెర్ అంటే ఆమె యొక్క, అంటే ఆ వృద్ధురాలి యొక్క కోడిపుంజు, క్రోస్ అంటే కోడిపుంజు కొక్కురోకు అని అరుస్తుంది కదండి, అలా అరవడాన్ని క్రోస్ అంటారనమాట. సో వెన్ హెర్ కాక్ క్రోస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే తన యొక్క కోడిపుంజు తెల్లవారుజామునే అరిచినప్పుడు కామ ఉంటుంది. షీ వుడ్ కమ్, ఇక్కడ షీ వుడ్ కమ్ ఆమె వచ్చేది ఎక్కడికి, ఈ పని వాళ్ళ దగ్గరికి వచ్చి, అండ్ వేక్ దెమ్ అప్, వేకప్ అంటే నిద్ర లేవడము. చూడండి ఇక్కడ గెటప్ అన్నా వేకప్ అన్నా సేమ్ మీనింగ్ ఉంటుందండి. సో వేక్ దెమ్ అప్, దెమ్ అంటే వారిని, అంటే వాళ్ళని నిద్రలేపి, అండ్ మేక్ దెమ్ డూ దేర్ వర్క్, అంటే వాళ్ళని పని చేసేలాగా చేసేది, అంటే వాళ్ళ చేత పని చేయించేది. అంటే ఆ వృద్ధురాలు ఏం చేసేదంటే ఎర్లీ మార్నింగ్ తన యొక్క కోడిపుంజు అరిచినప్పుడు వెంటనే నిద్రలేచి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళను కూడా నిద్రలేపి వాళ్ళ చేత పని చేయించేది. ఓకే. ఇక్కడ చూడండి షీ వుడ్ కమ్ అన్నారు కదా, ఇక్కడ వుడ్ అనేది ఎందుకు యూజ్ చేశారంటే వుడ్ కూడా యూజ్డ్ టు ఫంక్షన్ని చేస్తుందండి. ఇక్కడ ఇందాక యూజ్డ్ టు అంటే ఏమనుకున్నాం, గతంలో అలా జరిగేది అన్నాం కదా, వుడ్ అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది ఈ కాంటెక్స్ట్లో. అంటే షీ వుడ్ కమ్ అంటే ఆమె వచ్చేది, ఆమె వచ్చి, అండ్ వేక్ దెమ్ అప్ వాళ్ళని నిద్రలేపి, అండ్ మేక్ దెమ్ డూ దేర్ వర్క్ వాళ్ళ చేత వాళ్ళ పని చేయించేది. ఇక్కడ చూడండి స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా యూజ్ చేసే ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే మేక్ దెమ్ డూ దేర్ వర్క్, అంటే వాళ్ళ చేత పని చేయించేది, అంటే ఎవరి చేత అయినా ఒక పని చేయించడము అనే కాన్సెప్ట్లో మేక్ అని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అతని చేత పని చేయించు అని చెప్పాలనుకోండి, అతని చేత పని చేయించు అని చెప్పాలంటే మేక్ హిమ్ డూ ద వర్క్, మేక్ హిమ్ డూ ద వర్క్. ఆమె చేత ఇంగ్లీష్ మాట్లాడించు అని చెప్పాలంటే మేక్ హర్ స్పీక్ ఇంగ్లీష్, మేక్ హర్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే. వాళ్ళ చేత ప్రాజెక్ట్ చేయించు అని చెప్పాలంటే మేక్ దెమ్ డూ ద ప్రాజెక్ట్, మేక్ దెమ్ డూ ద ప్రాజెక్ట్. సో ఈ విధంగా ఎవరి చేత అయినా ఏదైనా ఒక పని చేయించు అని చెప్పాలంటే ఈ మేక్తో యూజ్ చేస్తాం అనమాట ఈ విధంగా. సో ఆమె ఆ విధంగా ఆ పని వాళ్ళని నిద్రలేపేది. అయితే ద సర్వెంట్స్ వర్ వెరీ ఎంరేజ్డ్ ఎట్ ద కాక్ విచ్ క్రోడ్ అండ్ మేడ్ దెమ్ వేకప్. అయితే ద సర్వెంట్స్ వర్ వెరీ ఎంరేజ్డ్ అంటే ఆగ్రహించడము, ఓకే, లేదా కోపోద్రిక్తులు అవ్వడము. ఓకే. ద సర్వెంట్స్ వర్ వెరీ ఎంగేజ్డ్ అంటే ఆమె అలా నిద్ర లేపినప్పుడు ఈ పని వాళ్ళిద్దరికీ కూడా చాలా ఆగ్రహం వచ్చేది, కోపం వచ్చేది. ఎవరి మీద, ఎట్ ది కాక్ ఆ కోడి పుంజి మీద విపరీతమైన కోపం వచ్చేదన్నమాట వీళ్ళకి. ఎందుకు వచ్చేదంటే విచ్ క్రోడ్, ఇక్కడ ఇందాక అనుకున్నాం చూసారా విచ్ అని వచ్చింది, విచ్ అంటే దానికి ముందున్న వర్డ్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. విచ్ అంటే కాక్, ఆ కాక్ క్రోడ్ అంటే అరవడము, అండ్ మేడ్ దెమ్ వేకప్ అలా అరిచి తమ చేత నిద్రలేపేలాగా, అంటే ఆ వృద్ధురాలి చేత నిద్రలేపేలాగా చేసినందుకు ఆ కోడిపుంజు మీద విపరీతమైన కోపం వచ్చేదన్నమాట వీళ్ళకి. అంటే ఆ కోడిపుంజు అలా అరవడం వల్లే ఈ వృద్ధురాలు నిద్రలేచిపోయి మనల్ని కూడా లేపుతుంది, నిద్రపోనివ్వట్లేదు, దీనికి అంతటికీ కారణం ఆ కోడిపుంజే అని చెప్పేసి ఆ కోడిపుంజు మీద విపరీతమైన కోపం వచ్చేది. అయితే సో వన్ డే బోత్ ద సర్వెంట్స్ ప్లాన్డ్ అండ్ కిల్డ్ ద కాక్. సో అంటే కాబట్టి వన్ డే ఒకరోజు బోత్ ద సర్వెంట్స్, బోత్ అంటే ఇద్దరు, బోత్ ద సర్వెంట్స్ అంటే ఆ పని వాళ్ళు ఇద్దరూ కూడా ప్లాన్డ్ అంటే ఒక ప్రణాళిక వేసి,
అండ్ కిల్డ్ ద కాక్. ఆ కోడిపుంజిని చంపేశారనమాట. ఈ కోడిపుంజి వల్లే మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాల్సి వస్తుంది అన్న కోపంతో దాన్ని చంపేశారు. అప్పుడు దే రిటర్న్డ్ విత్ జాయ్ థింకింగ్. ఓకే, అలా చంపిన తర్వాత దే రిటర్న్ అంటే తిరిగి రావడము. దే అంటే వాళ్ళు, అంటే ఆ సర్వెంట్స్ ఇద్దరు కూడా తిరిగి వచ్చారు. ఏ విధంగా? విత్ జాయ్ అంటే ఆనందంతో, విత్ అంటే తో, జాయ్ అంటే ఆనందము. ఆనందంతో తిరిగి వచ్చి థింకింగ్ అంటే అనుకుంటూ తిరిగి వచ్చారనమాట. ఏమనుకుంటున్నారనేది నెక్స్ట్ లైన్లో ఉంటుంది. చాలా ఆనందంతో తిరిగి వచ్చారనమాట. ఏమనుకుంటున్నారు? గాన్ ఈజ్ ద కాక్. గాన్ ఈజ్ ద కాక్ అంటే ఇక ఆ కోడిపుంజు చనిపోయింది అంటే ఇక్కడ సెంటెన్స్ని రివర్స్ చేశారండి. దీన్నే ద కాక్ ఈజ్ గాన్. ద కాక్ ఈజ్ గాన్ అంటే అది నార్మల్ లాంగ్వేజ్ అనమాట, జనరల్గా వాడేది. ఇక్కడ గాన్ ఈజ్ ద కాక్ అంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనమాట. సో ఏదైనా అదే మీనింగ్ వస్తుంది. సో గాన్ ఈజ్ ద కాక్, ఆ కోడిపుంజు చనిపోయింది. నౌ ఇప్పుడు నో వన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ టు వేక్ ద లేడీ. ఓకే, నో వన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఓకే టు వేక్ ద లేడీ. ఆ వృద్ధురాలికి మెలకువ వచ్చేలాగా చేసేవాళ్ళు ఇక ఎవరు ఉండబోవడం లేదు. దస్ అంటే ఆ విధంగా, షీ విల్ ఆల్సో నాట్ డిస్టర్బ్ అస్. ఆమె ఇక మనల్ని డిస్టర్బ్ చెయ్యదు. ఆ కోడిపుంజు ఉండడం వల్లే కదా, అది అరవడం వల్లే కదా వృద్ధురాలు నిద్రలేచిపోయి మనల్ని కూడా నిద్ర లేపేస్తుంది. ఇక ఆ కోడిపుంజుని చంపేశాం కాబట్టి ఈవిడని నిద్ర లేపే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆవిడ వచ్చి మనల్ని డిస్టర్బ్ చెయ్యదులే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఆ ఇద్దరు సర్వెంట్స్ కూడా. బట్ ద స్టోరీ వెంట్ రివర్స్. బట్ కానీ ద స్టోరీ అంటే కథ వెంట్ రివర్స్ అంటే తల్లకిందులయ్యింది లేదా అడ్డం తిరిగింది అంటాం కదా. బట్ ద స్టోరీ వెంట్ రివర్స్ అంటే కానీ కథ అడ్డం తిరిగింది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట. ఏమైందో చూడండి. నౌ దట్ దేర్ వాజ్ నో కాక్ ద ఓల్డ్ లేడీ కేమ్ టు వేకప్ ద సర్వెంట్స్ యాజ్ సూన్ యాజ్ షీ గాట్ అప్. నౌ ఇప్పుడు ఏమైందంటే దట్ దెర్ వాజ్ నో కాక్ అంటే ఇక కోడిపుంజు లేకపోవడం వలన ద ఓల్డ్ లేడీ కేమ్ టు వేకప్ ద సర్వెంట్స్ యాజ్ సూన్ యాజ్ షీ గాట్ అప్. ఆ ఓల్డ్ లేడీ ఏం చేసేదంటే యాజ్ సూన్ యాజ్ అంటే వెంటనే, షీ గాట్ అప్ అంటే నిద్ర లేవడం. అంటే ఆమె నిద్ర లేచిన వెంటనే ఇక పని వాళ్ళను కూడా నిద్ర లేపేయడం మొదలుపెట్టింది అనమాట ఆమె. ఇంతకుముందు అనుకోండి ఒక పర్టికులర్ టైం ఉండేది, కోడిపుంజు కూసినప్పుడు మాత్రమే నిద్ర లేపేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆమెకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మెలకు వచ్చిన వెంటనే వీళ్ళని లేపేస్తుంది అనమాట. సో ద స్టేట్ ఆఫ్ ది సర్వెంట్స్ హ్యాడ్ నౌ వర్సెండ్. ఇక్కడ హ్యాడ్ అవసరం లేదండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవసరం లేదు. ద స్టేట్ ఆఫ్ ద సర్వెంట్స్ నౌ వర్సెండ్. ఓకే, వర్సెండ్ అంటే మరింత జటిలం అవ్వడము అంటే ఇంకా బ్యాడ్ అవ్వడము. స్టేట్ అంటే పరిస్థితి. ద స్టేట్ ఆఫ్ ద సర్వెంట్స్ నౌ వర్సెండ్ అంటే ఇప్పుడు ఆ పని వాళ్ళ పరిస్థితి ఇంతకు ముందు కంటే ఘోరంగా తయారయ్యింది. వర్సెండ్ అంటే ఘోరము అని అనుకోవచ్చు అనమాట. ఇంతకు ముందు ఏంటి, కోడిపుంజు కూసినప్పుడు మాత్రమే ఈవిడ వచ్చి నిద్ర లేపేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆవిడకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వచ్చి లేపేస్తుంది అనమాట. సో ఇంతకు ముందు కంటే ఘోరంగా తయారైంది వీళ్ళ పరిస్థితి. అది స్టోరీ అండి. ఇక్కడ చిన్న కొటేషన్ చూడండి కింద. An improper solution worsens the problem. ఓకే, ప్రాపర్ అంటే సరైన, ఇంప్రాపర్ అంటే సరిగ్గా లేని, సొల్యూషన్ అంటే పరిష్కారము, వర్సన్స్ అంటే మరింత ఘోరం అవ్వడము, ద ప్రాబ్లం సమస్య అంటే సరిగ్గా లేని పరిష్కారము సమస్యని మరింత జటిలం చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అది పర్ఫెక్ట్గా ఉండాలి. అలా కాకుండా ఇంప్రాపర్గా చేస్తే ఆ ప్రాబ్లం మరింత పెద్దదవుతుంది అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.